నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. కౌలు రైతుల ఓటెటు పథకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైసీపీ వైపు, టీడీపీ కూటమి వైపు ఓసీలు మొగ్గు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో జనసేనకు మద్దతు కౌలు రైతుల సంఘాల అంచనా. వైసీపీ సర్కారు తీసుకొచ్చిన ఏపీ కౌలుదారీ చట్టం కౌలు రైతులను నట్టేట ముంచింది. పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసిన చందంగా వాళ్ళ జీవితాలు మారిపోయాయి. అయినా ఈ ఎన్నికల్లో ఈ చట్టం ఎజెండా కాలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైసీపీకే జై కొట్టాయి. ఇతర కులాలకు చెందిన కౌలు రైతులు మాత్రం టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపినట్టు కౌలు రైతుల సంఘ బాధ్యులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల ఓసీ రైతులు టీడీపీ జనసేనకు మద్దతుగా నిలిచినట్టు చెప్తున్నారు. ఇది ఏపీలో మొన్న జరిగిన కౌలు రైతులకు సంబంధించి అంటే ఎలక్షన్స్కి సంబంధించి మే 13 నాడు జరిగిన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలలో కౌలు రైతులు ఎటువైపు ఉన్నారు అనేది ఒక వార్త వేసింది దిశ పేపర్. దాంట్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన కౌలు రైతులు వైసీపీకి మద్దతు ఇచ్చినట్టు, కేవలం ఓసీ వర్గాలకు సంబంధించిన కౌలు రైతులు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి మద్దతు ఇచ్చినట్టు ఒక అంచనా కౌలు రైతు సంఘాలు ఒక అంచనాకు వచ్చినాయి పోలింగ్ జరిగిన తర్వాత. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారట. ఏపీ వ్యాప్తంగా 32 లక్షల మంది కౌలు రైతులలో దాదాపు 20 లక్షల పై చిలుకు ఓట్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వేసారు అని చెప్పి వాళ్ళు ఒక అంచనా వేశారు. అంటే 20 లక్షలకు పైగా రైతులలో ఓన్లీ కౌలు రైతులే కాక వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రకరకాల రూపంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి పథకాలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాళ్ళకి అనేక రకాల పథకాలు అందినాయి. కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినట్టు మిగతా ఓసీ వర్గాలకు చెందిన మెజారిటీ వర్గ కౌలు రైతుల మటుకు టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చినట్టు ఒక అంచనా వేశారు. కాబట్టి మొత్తానికైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వైసీపీకి అండగా నిలిచినట్టు. ఈ కౌలు రైతుల చట్టం, కౌలుదారి చట్టం వల్ల కొంత కౌలు రైతులకి ఇబ్బంది కలిగిందని 5 సంవత్సరాలలో వాళ్ళకి ఇచ్చే లోన్స్ కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కొంత ఇబ్బంది కలిగింది. అది ఎజెండా అయ్యిద్ది అనుకున్నారు ఎన్నికల్లో. కానీ అది ఎజెండా పక్కకు పోయింది. ఆ ఎజెండా పక్కకు పోయి మొత్తానికైతే వాళ్ళకి వచ్చే స్కీముల మీదనే ఎజెండా అయింది. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములు అనేక రకాల విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్లు కానీ, రైతు చేయుత కానీ ఇట్లాంటి స్కీములు హైలైట్ అయినాయి. దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచినట్టు ఒక వార్తనిచ్చారు. మొత్తం 32 లక్షల మంది ఉన్నారట. దాంట్లో ప్యూర్గా అసలు 1 సెంటు కూడా భూమి లేకుండా ఓన్లీ కౌలు మీదనే ఆధారపడ్డోళ్ళు 18 లక్షల మంది ఉన్నారట. ఇంకో 14 లక్షల చిలుకు కొంత 1 ఎకరమో, 2 ఎకరాలు, అర్ధ ఎకరమో భూమి ఉండి మళ్ళీ మిగతాది కొంత కౌలుకు తీసుకునే రైతులు ఉన్నారు. మొత్తానికైతే ఓవరాల్గా చూస్తే 32 లక్షల మంది రైతులు ఉన్నారు. దాంట్లో మెజార్టీ 22 లక్షల మంది వైఎస్ఆర్సీపీకే మద్దతు ఇచ్చినట్లు ఒక వార్తని దిశ పేపర్ వేసింది ఈరోజు. ఇది రేపు ఫలితాల మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. నెక్స్ట్ మనం సాక్షి పేపర్ చూద్దాం. కాస్టింగ్ హైజాక్, చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలు, ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు, ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చినబాబు చేతికి. విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్ దర్యాప్తు దశలో బయటకు వెళ్ళి ఉండవచ్చు అంటూ ఈసీ బాధ్యతారాహిత్యం. అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీదే కదా. కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా? ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్న నిర్లిప్తత, ఆకస్మిక అధికారుల బదిలీలు, టీడీపీ బ్యాచ్కి పోస్టింగులు. చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు వర్గ అధికారులు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు. కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల ప్రయత్నాలు అని చెప్పి మొత్తానికైతే గత 4-5 రోజులుగా మాచర్ల నియోజకవర్గంలో ఏదైతే గేటు పోలింగ్ బూత్లో ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎం బాక్స్ని ధ్వంసం చేసినట్టు ఒక వీడియోని నారా లోకేష్ ట్విట్టర్లో, ఎక్స్లో పోస్ట్ చేసిండు. అసలు ఆ వీడియో ఎట్టొచ్చింది? ఆ వీడియో కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండి ఎలక్షన్ కమిషన్ వెబ్కాస్టింగ్ చేసి దానికి సంబంధించి జిల్లా అధికారి అయిన కలెక్టర్ చేతులు దాని కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటుంది. మొత్తం వీళ్ళ వెబ్కాస్టింగ్ మేనేజ్మెంట్ని, వెబ్కాస్టింగ్ సంబంధించిన డేటా ఎంట్రీకి సంబంధించి ఆపరేటర్లని ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అక్కడ జొప్పించిండు చంద్రబాబు నాయుడు. ఆయన హైజాక్ చేసిండు. ఆయన చేతిలో బటన్, ఆన్ అండ్ ఆఫ్ బటన్ పెట్టుకుండు. కాబట్టే నారా లోకేష్, విదేశాల్లో ఉన్న నారా లోకేష్కి ఆ వీడియో పోయి ఆ వీడియోలో తనకు అనుకూలంగా ఉన్న క్లిప్పింగ్ని కట్ చేసి
వదిలిండు బయటికి సోషల్ మీడియాలో. ఇది దీనిపైన నిన్న ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సిఓ కూడా మీనా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు, అది లీక్ అయి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ టైంలో ఏమైనా బయటికి పోయి ఉంటుందేమని చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా మాట్లాడిండు వాస్తవంగా. ఎందుకంటే ఎట్లా పోయింది అనేది సీరియస్నెస్ లేకుండా రేపు ఈవీఎంలు పోయినా కానీ ఇన్వెస్టిగేషన్లో పోయి ఉంటాయి, లేకపోతే ఈవీ ప్యాడ్లు పోయినా ఇన్వెస్టిగేషన్లో పోయి ఉంటాయి, 4 బాక్సులు మిస్ అయినా ఇన్వెస్టిగేషన్లో పోయి ఉంటాయి అంటే అంత సింపుల్గా చెప్పిండు ఆయన. వీడియో మిస్ అయింది, లీక్ అయింది అనేది ఒక భాగం అయింది, వీడియో ఒకటే అయిందా ఇంకేమన్నా ట్యాంపరింగ్ అయినాయా, లేకపోతే ఈవీఎంలు పోయినాయా, ఈవీ ప్యాడ్లు పోయినాయా, లేకపోతే ఓట్లకు సంబంధించిన అసలు మిషన్లే గైబ్ అయినాయా, మిస్సింగ్ అయినాయా అనేది కూడా ప్రశ్న వస్తుంది కదా, మీరంతా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే అనేది ఇవాళ ప్రశ్న. అందుకే మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్లు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తల చేతిలో ఆయన మనుషుల్ని అక్కడ పెట్టి ఆపరేట్ చేసిండు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అనుమానం కూడా ఉంది. దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు లోకేష్కి ఎక్కడి నుంచి వచ్చింది వీడియో, ఆ వీడియో ఎవరు షేర్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉండాల్సిన వీడియో ఎట్లా బయటకు వచ్చింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప తెలియదు. ఆ పచ్చ సిఐపై చర్యలేవి అంటే, పచ్చ సిఐ అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న సిఐ, మాచర్లలో ఏదైతే ఈ గొడవలకు ప్రధాన కారణమైన సిఐ 2 రోజుల ముందు, ఎలక్షన్కి 2 రోజుల ముందు అక్కడున్న త్రిపాఠి ఐజీ, గుంటూరు ఐజీ త్రిపాఠి, ఆయనకు అనుకూలమైన పచ్చ పార్టీకి అనుకూలమైన సిఐని దింపిండు. ఆ సిఐ ఉన్న ప్లేస్లోని ఈ విధ్వంసం కానీ ఈ గొడవలు కానీ ఎక్కువ జరిగింది. ఆయనకు సంబంధించి కూడా ఒక వార్తనిచ్చారు. పోలింగ్కు 2 రోజుల ముందు కారంపూడి సిఐగా నారాయణ స్వామి, ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి స్వామి అండతో చెలరేగిన టీడీపీ గూండాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఇళ్లపై దాడి చేస్తున్నా పట్టించుకొని సిఐ. ఇది నారాయణ స్వామి మాట, కారంపూడి సిఐ. ఆ కారంపూడి సిఐ జ్యూరిడిక్షన్లోనే ఈ ఇష్యూ అయింది. ఈ ఇష్యూ కానీ అల్లర్లు కానీ ఎక్కువ అక్కడే అయింది. టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపైన, నాయకులపైన, కార్లపైన, వాళ్ళ కార్లపైన దాడులు చేసి అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు, తలలు పగలగొట్టారు. అయినా చర్యలు. దానికి ప్రత్యక్షంగా చూసి చూడనట్టుండి ఈ నారాయణ స్వామి ఆయన స్వామి భక్తిని చాటుకోండు. తెలుగుదేశం పార్టీ పైన ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న స్వామి భక్తిని తప్పనిసరిగా ఈ నారాయణ స్వామి చాటుకుండా అనేది అసలు ఆయన పైన చర్యలు లేవు ఇంతవరకు. ఆయన పైన ఒక ట్రాన్స్ఫర్ కానీ ఇంకోటి కానీ లేదు. దీనికి సంబంధించి 2వ పేజీలో ఉంది, చూద్దాం. ఆ పచ్చ సిఐపై చర్యలేవు. ఇక ఈయన నారాయణ స్వామి పోలింగ్కు 2 రోజుల ముందు కారంపూడి సిఐగా నారాయణ స్వామి, ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి స్వామి అండతో కారంపూడి పరిధిలో చెలరేగిన టీడీపీ గూండాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఇళ్లపై దాడి చేస్తున్న పట్టించుకొని సిఐ, అయినా చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు. నారాయణ స్వామి అరాచకాలు ఇన్ని కావు, నారాయణ స్వామి అతిథుడు కాదు, ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు కూడా, ఇక్కడ ఎస్ఐగా పనిచేసినట్ట కారంపూడిలో ఈయన సస్పెండ్ అయిన ఆఫీసర్ గతంలో, ఈయన పార్షియాలిటీగా ఉన్నాడని చెప్పి సస్పెండ్ కూడా చేశారు. అట్లాంటి వ్యక్తిని సిఐగా ప్రమోషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆయన కావాలని ఐజీ త్రిపాఠి అక్కడ పోస్టింగ్ ఇప్పించి ఈ అల్లర్లకి, ఈ ఇష్యూకి, ప్రధానంగా మాచర్లో జరిగిన ఇంత హింసాకాండకు ప్రధాన కారణం ఐజీ త్రిపాఠి చేసిన ఈ నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామి చంద్రబాబు స్వామి భక్తిని చాటుకుంటూ దాగట్టే కొన్ని ప్రాణాలు గాలిలో కలిసినాయి. అంత విధ్వంసకాండ అయింది. ఇవాళ గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళి వేరే దగ్గర తలదాచుకోవాల్సిన పరిస్థితి ఆ ఏరియాలో దాపురిచ్చిందంటే ఈ స్వామి. ఇది ఈయన సంబంధించిన మరి ఏం చర్యలు తీసుకోవట్లేదంటే, ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇదే కారణం. ఈ కొలిడేడు వ్యవహారం ఈయన కావాలని తీసుకురావటం, అసలు ఈ హింస కోసమే ఆయన్ని పట్టుకొచ్చినట్టు ప్రత్యక్షంగా మనకు అర్థమవుతుంది. ఇగో ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలట, వెబ్ కాస్టింగ్ సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులని వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎవరు? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు. ఎన్నికల కమిషన్కు రిగ్గింగ్ కనిపించలేదా? మాదిగ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుస్లూరి జీవా. పల్నాడు జిల్లాలో టీడీపీ శ్రేణులు మాదిగలను ఓట్లు వేయనీయకుండా అడ్డుకొని రిగ్గింగ్ పాల్పడడం ఈసీకి కనిపించలేదా అని మాదిగ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుస్లూరి జీవా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాల్వాయి గేటు, తుమ్మరకోటలో మాదిగల ఓట్లు వైఎస్ఆర్సీపీ వేస్తారన్న భయంతో టీడీపీ నాయకులు మాదిగలను పోలింగ్ బూతులలోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పటికీ తుమ్మరకోటలో
మాదిగలపై వివక్ష కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి అమ్ముడుపోయిన కృష్ణమాదిగ పల్నాడులో మాదిగలపై ఇంత వివక్ష జరుగుతున్నా ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ కూడా ఎరపతినేనితో కలిసి మాదిగలపై ఇలాంటి దౌర్జన్యాలకు ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ స్పందించి పల్నాడు జిల్లాలో తిరిగి మాదిగలకు ఓటు వేసే అవకాశం కల్పించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన మాదిగల్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుష్లూరు జీవ ఆయన స్పష్టంగా చెప్తుండు. ఈ రిగ్గింగ్ వైఎస్ఆర్ ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసిన రిగ్గింగు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలని ఓటుకు రాకుండా పోలింగ్కి రాకుండా అడ్డుకున్నది ఎలక్షన్ కమిషన్ కనిపించలేదా అని అడుగుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ కళ్ళు గంతలుగా ఉన్నాయా? కళ్ళ గంతలు కట్టుకున్నారా? ఎందుకు కనిపించలేదు ఈ రిగ్గింగ్ కానీ ఈ దాడులు కానీ? మాదిగల్ని ఓటుకు రాకుండా దూరం చేసి కుట్ర జరిగింది. మాదిగల్ని వివక్ష చూపి వాళ్ళు వస్తే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తారు అని చెప్పి ప్రధానంగా ఒక మాదిగలే కాదు, వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన వాళ్ళు మద్దతు ఇస్తున్నారు ఎక్కువ శాతం మంది వాళ్ళ వర్గాలలో. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పొందిన లబ్ధి, వాళ్ళు తీసుకున్న సంక్షేమం, వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ స్పష్టంగా అకౌంట్ స్టేట్మెంట్లతో సహా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అట్లా అకౌంట్లలో పైసలు పడ్డ దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళు బెనిఫిట్ పొందిన దాని విశ్వాసంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. కాబట్టి వాళ్ళని అడ్డుకుంటే తప్ప వైఎస్ఆర్సీపీని అడ్డుకోలేము అని చెప్పి వాళ్ళని పోలింగ్కి రాకుండా భయభ్రాంతులుగా చేయడానికే ఈ నారాయణస్వామి సిఐ కానీ ఐజీ త్రిపాఠి కానీ ఇట్లా పోలీసు యంత్రాంగాన్ని అక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించి అనుకూలంగా ఉండే వాళ్ళని దింపి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి రాడ్లు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, కర్రలు తీసుకొని రోడ్లపైన తిరిగి మొత్తానికి పోలింగ్కి రావాల్సిన సామాన్య ప్రజలను అడ్డుకున్నారు, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు అని స్పష్టంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చకి దానికి సంబంధించి ఆయన ఇలా మాదిగ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జీవా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు మాదిగల్ని మీరు అడ్డుకుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎలక్షన్ కమిషన్కి ఇది కనిపించలేదా? ఈ రిగ్గింగ్ కింద కనిపించలేదు దీన్ని. కాబట్టి మాదిగలకు కావాల్సిన హక్కుల్ని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై మందకృష్ణ మాదిగల కోసమే పోరాటం చేస్తానన్న వ్యక్తి ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు పరామర్శించట్లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా నిలదీసిండు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తాడు, ఓటు హక్కుని కోల్పోయిన మాదిగలకి మళ్ళీ ఓటు వేసే హక్కును కల్పించాలి అని చెప్పి కూడా అడుగుతుండు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ చూడాలి. కౌంటింగ్ కూడా దగ్గరలోకి వచ్చింది. ఇది ఒక వార్త. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఈనాడు చూద్దాం. విజయం అతని పాదాక్రాంతం, పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత. మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి ఘనతట. చాలా గ్రేట్ పాపం. పాదాలతో కాళ్ళతోనే ఎగ్జామ్ రాసిండు. కాళ్ళతోనే ఎగ్జామ్ రాసి డిస్టింక్షన్ అంటే 70% ఏవో మార్కులు తెచ్చుకోండు. చేతులతో రాస్తేనే ఫెయిల్ అయ్యే పరిస్థితి ఇప్పుడు చాలామంది విద్యార్థులు. పాదాలతోనే ఎగ్జామ్ రాసి పాపం ఆయనకు సంబంధించి ఒక వార్తనిచ్చారు. గౌష్ షేక్ అటు విద్యార్థి పేరు, దివ్యాంగుడు, లాతూర్ మహారాష్ట్రలో జరిగింది. దానికి సంబంధించి వార్త చూద్దాం. చేతులు లేకుండా జన్మించడాన్ని లోపంగా భావించలేదు ఆ యువకుడు. పట్టుదలతో అవరోధాలన్నింటినీ అధిగమించి 12వ తరగతి పూర్తి చేశారు. అది సహాయకుడు లేకుండా పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణ సాధించాడు. మహారాష్ట్రలో లాతూరుకు చెందిన 17 ఏళ్ల గౌష్ షేక్కు పుట్టుకతోనే 2 చేతులు లేవు. స్థానిక తాండాలో ఆయన తండ్రి అమ్జద్ ప్యూన్గా పనిచేస్తున్న రేణుకాదేవి హైయర్ సెకండరీ ఆశ్రమ పాఠశాలలో హై స్కూల్ విద్య పూర్తి చేశాడు. ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలను కాలి వేళ్లతో రాసిన గౌస్ తాజాగా విడుదలైన ఫలితాల్లో 78% మార్కులు, అంటే దాదాపు 80% మార్కులు తెచ్చుకుండు సాధించి ఔరా అనిపించాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే గౌస్ ఇంట్లో తన పనులు తానే చేసుకుంటాడని ప్రాథమిక విద్యాభ్యాసం సమయంలో ఇక్కడి ఉపాధ్యాయులు గౌస్కు కాలి వేళ్లతో రాసేలా శిక్షణ ఇచ్చారని అమ్జద్ తెలిపారు. IAS కావడం తన లక్ష్యమని ఈ సందర్భంగా గౌస్ చెప్పిండు. గ్రేట్ అనమాట ఇది. గౌస్ షేక్ అనే లాతూర్లో పాపం ఒక ఆశ్రమ పాఠశాలలో, రేణుకాదేవి ఆశ్రమ పాఠశాల అనే దాంట్లో 10th వరకు చదువుకుంటాట. అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ చదివేటప్పుడు అక్కడ టీచర్సు చేతులు లేవు కాబట్టి కాళ్ళతోని రైటింగ్ నేర్పారు, ప్రాక్టీస్ చేయించారు. ఆ కాళ్ళతో రైటింగ్ నేర్చుకొని ఆయన 10th పాస్ అయ్యింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది. 12th ఎడ్యుకేషన్ 12th స్టాండర్డ్ పాస్ అయ్యిండు 78%తోని. చదువు అంటే చాలా ఇష్టం అంట. చదువు పట్టుదలతో చదువుకుంటాడు. ఇది కమిట్మెంట్. ఇట్లా ఉండాలి. అంటే ఏదైనా అనుకుంటే కాంది లేదు, పట్టుదలతో చేస్తే సాధించలేంది లేదు అనేది ఇది ఒక ఉదాహరణ. ఈయన IAS ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటూ ఇట్లాంటి పట్టుదల ఉన్న వ్యక్తులు కంపల్సరీగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది IAS ఆఫీసర్. ఎందుకంటే చాలా కమిట్మెంట్. కాలి వేళ్లతోని ఎగ్జామ్ రాస్తాను.
స్క్రైబ్ని కూడా తీసుకోవాలి. అంటే అసిస్టెంట్ని తీసుకుంటే అవకాశం వాస్తవంగా హ్యాండిక్యాప్ దివ్యాంగులకు ఉంటుంది. కానీ ఆ సహాయం కూడా తీసుకోకుండా ఆయన ఓన్గా రాసి ఉత్తగా అత్యవసర మార్కులు పాస్ మార్కులు కాదు, 78% అంటే ఇక మామూలు విషయం కాదు. ఇది ఆయనకు సంబంధించి ఒక వార్తనే విజయం అతని పాదాక్రాంతం. అది పట్టుదల ఉంటే పాదాక్రాంతం అయింది విజయం అనేది. ఇది ఈనాడుకు సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఆంధ్రప్రభ చూద్దాం. స్ట్రాంగ్ రూముల చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయా? అభ్యర్థులందరికీ సీసీటీవీ లింకులు ఇచ్చారా? పూర్తి వివరాలు మా ముందుంచండి. కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు. మళ్ళా ఏపీలో ఉన్న ఎన్నికల సరళిపైన, ఎన్నికల వ్యవహారం పైన, ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి పైన, స్పందన పైన అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. దీనిపైన నిన్న హైకోర్టులో వాదన జరిగినాయి. కొంతమంది పిటిషన్ కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కేఏ పాల్ ఒక పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్ పైన నిన్న ఆర్గ్యుమెంట్స్లో హైకోర్టు కొన్ని క్వశ్చన్లు వేసింది ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్. ఏమని అడిగింది? స్ట్రాంగ్ రూముల చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయా? ఉంటే అభ్యర్థులందరికీ, కంటెస్ట్ చేసిన అభ్యర్థులందరికీ ఆ సీసీటీవీ ఫుటేజ్ అంటే ఆ లింక్ని ఫుటేజ్ చూసుకునే అవకాశాన్ని ఇచ్చారా? ఆ వివరాలు అడిగింది. వాస్తవంగా ఇది ఉండాల్సింది. అది ఏ పార్టీ అనగా అది ప్రజాశాంతియా, కాంగ్రెసా, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశమా, జనసేన, బీజేపీ పార్టీ, కానీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రతి క్యాండిడేట్కి స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ లింక్ని ఇవ్వాలి. ఆ లింక్ ఇస్తే వాళ్ళు అందులో చూసుకుంటారు. అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టు. ఇదంతా దాగుడు మూత లెక్క ఉంది కాబట్టి ఆయన నిన్న కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే చెప్పింది, హైకోర్టు అడిగింది. మరి ఏం చెప్తారో చూడాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు పూర్తి వివరాలు ఏంటి అని అడిగింది. పోలింగ్ అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటు, పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ సీసీటీవీ లింక్ ఏర్పాటు చేశారా లేదా అనే విషయాలపై పూర్తి స్థాయిలో వివరాలు తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. స్ట్రాంగ్ రూములపై నిరంతరం పర్యవేక్షించేలా అభ్యర్థులందరికీ అవకాశం కల్పించాలనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. స్ట్రాంగ్ రూముల వద్ద నిఘా కెమెరాలు 4 వైపులా ఏర్పాటు చేయలేదని, భద్రతా ప్రమాణాలు కూడా సరిగా లేవని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేసిండు. ఈ స్ట్రాంగ్ రూముల లింకులు కాదు, అసలు ఉన్న రూములు వెబ్ కాస్టింగ్దే పోయి విదేశాల్లో ఉన్న లోకేష్ చేతులకు పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే ఎట్లా పోయినాయి నాకు తెలియదు, లీక్ అయి ఉండొచ్చు అని ఆ మీనా గారు ఏపీ సీఈఓ ఎలక్షన్ కమిషన్ సంబంధించి స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇంక చాలా అనుమానాలు వస్తాయి. స్ట్రాంగ్ రూములు అసలు భద్రంగా ఉన్నాయా? స్ట్రాంగ్లో ఉన్న ఈవీఎంలు సేఫేనా? దానికి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఉంటే ఆ లింకు అభ్యర్థులకు ఇచ్చారా లేదా? అసలు ఆ భద్రత పటిష్టంగా ఉందా లేదా? మా భద్రత కూడా గాలికి వదిలేసి రేపు ఏదైనా 1-2 పోతే అవి పోయి ఉండొచ్చు, చూస్తాం, మేమైతే బయటికి పంపలేదు కానీ పోయినాయం, వాటి కాళ్ళు చేతులు ఉన్నాయం అనే అవకాశాలు కూడా ఉంటాయని కేఏ పాల్ నా హైకోర్టులో పిటిషన్ వేసిండు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వివరణ కావాలి, స్పష్టమైన దానికి సంబంధించి ఆధారాలు కావాలని. అప్పుడు హైకోర్టు అడిగింది, పోటీ చేసిన అభ్యర్థులందరికీ సీసీ ఫుటేజ్ సంబంధించిన లింక్ ఇచ్చారా? వీడియో లింకు అసలు ఏర్పాటు చేశారా? చేస్తే ఆ వివరాలు ఏమున్నాయి? పూర్తి వివరాలు మాకు సబ్మిట్ చేయండి అని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగింది. మరి ఆ ఎన్నికల సంఘం ఇస్తుందా లేదంటే మా దగ్గర లేదంటదే, మళ్ళా దాటా వేసే ధోరణి బాధ్యతారహితంగా ఉంటారని చూడాలి. ఇది పిన్నెల్లి ఎక్కడ? కోర్టు నుంచి ఊరట లభించినా ఇంకా అజ్ఞాతంలోనే, కొన్ని మినహాయింపుల కోసం ప్రయత్నిస్తున్నారా? కౌంటింగ్ ఏర్పాట్లపై వ్యూహరచనలో ఉన్నారా? ఏజెంట్ల నియామకం కోసం మాచర్ల వచ్చేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు అయింది, ఈవీఎం ధ్వంసం కేసులో. దానిపైన హైకోర్టు ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది, నాట్ టు అరెస్ట్ అని. ఆయన్ని జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దు, ఎన్నికల కౌంటింగ్ ఇది వ్యవహారం ఉంది కాబట్టి అభ్యర్థులు కాబట్టి, ఏంతో పాటు మిగతా కొంతమంది అభ్యర్థులు కూడా నాట్ టు అరెస్ట్ అని స్టే ఇచ్చింది. కానీ ఎందుకు పిన్నెల్లి ఇంకా ఎక్కడ ఉన్నాడు? ఆర్డర్ వచ్చినప్పటికీ ఎందుకు రావట్లేదు మాచర్ల కాన్స్టిట్యున్సీకి అనేది? ఎందుకంటే కండిషనల్ బెయిల్ ఇచ్చారు. మాచర్లకు వెళ్ళొద్దు, నరసరావుపేట వరకే పరిమితం అవ్వండి, ప్లస్ మీ అంట 4-5 మించి పబ్లిక్ని కూడా తీసుకెళ్లొద్దు, ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ చట్ట వ్యతిరేక పనులు చేస్తే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం పోలీసులకి ఉంటుంది అని చెప్పి కొన్ని కండిషన్లు పెట్టింది. కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ అయితే మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన వెళ్లకుండా ఉండడా, లేదంటే ఈ కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్ల నియామకం, కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు, ఆ పార్టీ అంతర్గత విషయాలు చర్చించుకుంటున్నాం. కానీ మొత్తానికైతే ఎక్కడుండు అనేది తెలియదు అన్నట్టు ఆంధ్రప్రభ ఒక వార్తని ఇచ్చింది. రాష్ట్ర ఐఏఎస్ల ఎంపిక వాయిదా వేయండి, యూపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిండు.
విదేశాల్లో ఉండి ఆరోగ్యరీత్యా విదేశాలకు పోయినా అని చెప్తుండే. ఇటలీలో అని కొద్ది రోజులు, దుబాయ్ అన్నారు, అమెరికా అన్నారు, రకరకాల జరుగుతుంది. ఆయన విదేశాల్లో ఉండి ఏం లెటర్ రాసిండు? ఏం లెటర్ రాసిండంటే, రాష్ట్ర ఐఏఎస్ల ఎంపిక వాయిదా వేయండి, యూపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిండు. రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాలు వాయిదా వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూపీపీఎస్సీని కోరారు. ఈ మేరకు యూపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీకి చంద్రబాబు ఒక లేఖ రాశారు. ఐఏఎస్కు రాష్ట్ర క్యాడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదన్నారు. అంటే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు? కన్ఫర్మ్డ్ ఐఏఎస్ చేసే జాబితాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టండి అని ఆయన అసలు ఎవరి ఇంట్రెస్ట్ కోసం లెటర్ రాస్తాడు అంటే, ఐఏఎస్లు కన్ఫర్మేషన్ కోసం, ఐఏఎస్లకు సంబంధించిన ఫైల్ కోసం అక్కడ ఉండి లెటర్ రాయగలిగినోడు. ఇక్కడ ఏపీలో పెన్షనర్సు 33 మంది పెన్షనర్స్ చచ్చిపోయారు వాలంటీర్లతో పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల. దానిపైన లెటర్ రాయడు, వాలంటీర్లతో పంపిణీ చేయండి, మాకు ఇబ్బంది లేదని. లేదు బీసీ నేస్తము, రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ ఆగినాయి. మొన్న ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఆఫ్ చేశారు. దానిపైన ఒక లెటర్ రాయడు. దానిపైన కొన్ని లక్షల మంది పేదలకు సంబంధించిన స్కీములు ఆగితే దానిపైన ఏ రోజు స్పందించలేదు, ఏ రోజు లెటర్ రాయలే. కానీ ఈరోజు ఐఏఎస్ల కోసం లెటర్ రాసిన అక్కడి నుంచి ఏదో కొంపల మునిగిపోయి భూమి బద్దలయ్యి అది ప్రజలకు ఏదో పొట్టకూటి వ్యవహారం అన్నట్టు. ప్రజల నోటికాడ ముద్దన గుంజిన రైతు నేస్తం కానీ, బీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈ ఆగితే ఏ రోజు లెటర్ రాయలే. ఆశించారు ప్రజలు పాపం. మా గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తారేమో ఎన్నికల కమిషన్కి, మాకు అభ్యంతరంలో ఇది ఇవ్వండి, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము అభ్యంతరం పెట్టాం, ఎందుకంటే ప్రజల నోటికాడ ముద్దను తీయొద్దు, ప్రజల అకౌంట్లలో డబ్బులు వేయండి అని అడుగుతారేమనుకున్నారు. అడగలే. ఇవాళ అడిగిండు. చూడండి ఎన్నికల కోడ్ ఉంది ఎట్లా ఇస్తారని. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ ఉంది, ఆ జాబితాను ఆపడని ఢిల్లీలో ఉన్న యూపీపీఎస్సీ చైర్మన్కి అమెరికా నుంచి లెటర్ రాసిండు. అంటే వీళ్ళ ఇంట్రెస్ట్, వీళ్ళ ప్రయారిటీస్ ఎవరిపైన ఉన్నాయి, ఏ వర్గాలపైన, ఏ వర్గాల కోసం వీళ్ళు పాటుపడుతున్నారు అనేది అర్థమవుతుంది. అంటే ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్లలో ఇప్పుడు ఇచ్చే జాబితాలో ఈయనకు సంబంధించిన సామాజిక వర్గం, ఈయనకు సంబంధించిన వ్యక్తులు లేకపోవడం జరిగితే అప్పుడు లెటర్ రాస్తాను ఆపటం కోసం. ఈయన కోటరీ, ఈయనకు సంబంధించిన సామాజిక వర్గం, ఈయన నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా నుండి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే అప్పుడు లెటర్ రాస్తాను. అంటే ఏసీ రూమ్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ల కోసం, ఏసీ రూమ్లో మీకు వంతబడే ఆఫీసర్ల కోసం నువ్వు లెటర్ రాసిరు. కానీ మిమ్మల్ని 45 సంవత్సరాలు మీకు రాజకీయ జీవితం ఇచ్చి మీ పార్టీని కాపాడి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి మిమ్మల్ని నాయకుడిగా నిలబెట్టిన ప్రజానికానికి నష్టం జరిగితే ఒకరోజు లెటర్ రాసినవా? రాయలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి విజన్ అంటే ఇదనమాట. ఆంధ్రప్రభ వార్తకు సంబంధించి, పేపర్కి సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. టెన్షన్, అటెన్షన్, కౌంటింగ్ ఏర్పాట్లపై పార్టీల దృష్టి, ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటుందో అనే టెన్షన్. కౌంటింగ్ సమయంలో గోల్మాల్ జరగకుండా చూసేందుకు టెన్షన్. ఇది ప్రధాన పార్టీ అభ్యర్థుల పరిస్థితి. ఎన్నికల ప్రచారము ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది అభ్యర్థులు తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్ళారు. సాధారణంగా అయితే కౌంటింగ్కు 1-2 రోజుల ముందు దాకా ఇలాగే కొనసాగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. టెన్షన్ పడించాలు, విహారయాత్రలు ముగించుకోండి, నియోజకవర్గాలకు వచ్చేయండి, కౌంటింగ్ ఏర్పాటు చూసుకోండి అని పార్టీ నాయకత్వాలు అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి నియోజకవర్గాలకు రప్పించి పనులు అప్పగిస్తున్నాయి. టెన్షన్లో నుంచి అటెన్షన్లోకి వస్తున్నారు అని తాజా పరిస్థితులపై ఒక అభ్యర్థి వ్యాఖ్యానించారు. నియోజకవర్గాలకు రావాలని అభ్యర్థులకు ఆదేశం. టూర్లు ముగించుకొని తిరుగు ప్రయాణం, పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 17C ఫోకస్సు, మండల స్థాయి నేతలతో సమీక్షలు. ఇది టెన్షన్ అటెన్షన్లో పోయింది. అంటే ఎన్నికలు దాదాపు 2 నెలలుగా ఏపీలో, అంటే కోడ్ కొద్ది ముందు వచ్చింది. ఎన్నికలు 4వ దఫా జరగడం వల్ల చాలా డిలే అయింది. అప్పటి నుంచి ఎన్నికల ప్రచారం, ఎన్నికల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు దీంట్లో మొత్తానికైతే టెన్షన్లో ఉండి ఆ రిలీఫ్ కోసం కాస్త విహారయాత్రలకి, తీర్థయాత్రలకి చాలామంది అభ్యర్థులు బయటికి పోయి రెస్ట్ తీసుకుంటున్నారు. అది పార్టీకి సంబంధించిన అధినాయకత్వాలు పిలుపునిస్తారంటే మీరు తీసుకున్న విశ్రాంతి చాలు, అటెన్షన్లోకి రండి, టెన్షన్ నుంచి వచ్చి ఆ పోలింగ్కి సంబంధించిన ఏర్పాటు చూసుకోండి, అదే కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాటు చూసుకోండి, కౌంటింగ్ ఏజెంట్లు ఇంకా దానికి కథనే అది అంతా చూసుకోండి, ఎలాంటి గోల్మాలు జరగకుండా అని మొత్తానికైతే పార్టీ అభ్యర్థుల్ని అటెన్షన్లోకి తీసుకొస్తున్నారు పార్టీ నాయకత్వం. ఆ ఇంటర్వ్యూలు వాయిదా అయ్యండి, కోడ్ ఉండగా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ల ఎంపిక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించాలి, యూపీపీఎస్సీ చైర్మన్కు చంద్రబాబు లేఖ. అది ఆయన పేదోళ్ళ కంచంలోకి వచ్చి కూటి గురించి రాసిండి ఇవాళ పాపం. ఇదే ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఐఏఎస్లు కన్ఫర్మ్ ఆపండి, నాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి రావాల్సిందే, నేను గవర్నమెంట్ వస్తే రాసుకుంటా, ఇప్పుడు ఎట్లా ఇస్తారు
అని ఆయన ఆవేదన అంతా పాపం వాళ్ళ సామాజిక వర్గం ఆయనకు సంబంధించిన మనుషుల కోసం తపన పడుతున్నాం. ఇదే తపన పెన్షన్లు ఇచ్చే 65 లక్షల మంది పెన్షనర్లకి పెన్షన్లు ఇవ్వకపోతే చచ్చిపోయినప్పుడు మాట్లాడితేనే 33 మంది చనిపోయారు. అయ్యాల మాట్లాడలేదు. కొన్ని స్కీములు ఈ మధ్య కాలంలో 2, 3 రోజులు ఎలక్షన్ ఉందనంగా అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఆపితే ఆ రోజు మాట్లాడలేదు. అంటే మెజారిటీ ప్రజల సమస్య వస్తే మాట్లాడడు. మెజారిటీ ప్రజలు ఆయనకు సంబంధించిన వాళ్ళు కాదు. ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు? ఆయన సామాజిక వర్గం, ఆయనకు సంబంధించిన చుట్టూ ఉండే కోటరీకి సంబంధించిన వాళ్ళే. ఆయన దానికోసం ఆయన రాజకీయాలు, దానికోసం ఆయన విజన్ ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చర్మాన్ని ఒలిసి శరీరాన్ని ముక్కలు చేసి అతి దారుణంగా బంగ్లాదేశ్ ఎంపీని హత్య చేశారట. ఏమని అడ్డం పెట్టుకొని శిలాస్తి ఒక లేడీని అడ్డం పెట్టుకొని చర్మాన్ని ఒలిసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కలకత్తాలో నలుదిక్కులు వేశారట. ఏది బంగ్లాదేశ్ సంబంధించిన ఎంపీని కలకత్తా పిలిపించి హత్య చేశారు. చికిత్స కోసం కలకత్తా వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం అనర్ హత్య కేసులో దారుణ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సిఐడి పోలీసులు శుక్రవారం బంగ్లాదేశ్ చెందిన ఓ వ్యక్తిని బెంగాల్లోనే అరెస్ట్ చేశారు. ముంబైలో కసాయిగా పనిచేసే అతనికి ఎంపీ హత్యలో కీలక పాత్ర ఉన్నట్టు గుర్తించారు. న్యూ టౌన్ ఏరియాలో ప్లాట్లో ఎంపీని హత్య చేసి తర్వాత అతని చర్మాన్ని ఒలిచి ముక్కలుగా నరికామని విచారణలో ఆ కసాయి అంగీకరించాడు. దీనిపై ఓ సిఐడి అధికారి మాట్లాడుతూ ఎంపీని చంపించే ఉద్దేశంతో కొద్ది నెలల క్రితం అతన్ని కోల్కతా పిలిపించారు. తనతో పాటు మరో 4 వ్యక్తులు ఆ ఎంపీని హత్య చేసి చర్మాన్ని ఒలిచి భౌతిక దేహాన్ని ముక్కలుగా నరికి పలు చోట్ల పరవేసినట్టు అంగీకరించాడు. ఇది ఒక లేడీని హనీ ట్రాప్ చేసి లేడీని అడ్డం పెట్టుకొని హనీ ట్రాప్ చేసి ఆ ఎంపీని కలకత్తాకు పిలిచి కలకత్తా ఒక హోటల్లో ఒక కసాయి చేత నరికించి చర్మం ఒలిచి ముక్కలు ముక్కలు చేసి పంపిణీ చేశారట. మరి ఎడిపోతుంది వ్యవస్థ? ఒక ఎంపీని బంగ్లాదేశ్ సంబంధించిన ఎంపీకే రక్షణ దిక్కు లేదంటే ఇక మరి ఏంది పరిస్థితి అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.